పరుషంగా మాట్లాడిన మాటలు మనసులో నాటుకుంటే ఆ మాటలను తొలగించడం ఎలా సాధ్యము కాదో అనే విషయాన్ని ఈ పద్యంలో ధృతరాష్ట్రునికి విదురుడు అద్భుతంగా వివరించాడు. తనువున విరిగిన అలుగుల అనుగుణ పుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినువెన్ని ఉపాయములను వెడలునే అధిపా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శరీరంలో విరిగిన బాణాలను ఏదో ఒక ఉపాయంతో తొలగించడానికి సాధ్యమవుతుంది. కానీ మిక్కిలి పరుషంగా మాట్లాడిన మాటల వల్ల అవి మనసులో నాటుకుంటే వాటిని ఎన్ని ఉపాయాలతోనైనా తొలగించడం సాధ్యము కాదు. కావున అటువంటి పరుషమైన మాటలు ఎవరూ మాట్లాడరాదు.